So how they asked you to evaluate. Evaluate integral e power x into sin x plus cos x dx. ఇది చూస్తూనే మీకు ఈ ఫార్ములా ఐడియా రావాలి. సో ఆటోమేటికల్లీ యూ కెన్ గెట్ ఆన్సర్. ఇందులో ఎఫ్ఎక్స్ ఎవరు ఎఫ్ డాష్ ఎక్స్ ఎవరు మీరు ఫైనల్ చేయగలిగితే ఆన్సర్ వస్తుంది. అంటే దేన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏది వస్తుంది అంటే క్లియర్లీ హియర్ సొల్యూషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్, దెన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఓకే, బై మిస్టేక్ మీరు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ అన్నారు అనుకోండి, అంటే అప్పుడు ఎఫ్ డాష్ ఎక్స్ డిఫరెన్సియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఏమవుతుంది మైనస్ సైన్ ఎక్స్ అయితే, బట్ ఇక్కడ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేయాలి విత్ సైన్. ఓకే, అంటే ఎఫ్ఎక్స్ కాస్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్, బట్ ఇక్కడ ప్లస్ సైన్ ఎక్స్ ఉంది కాబట్టి ఈ కాంబినేషన్ రాంగ్. అట్లా మీరు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, సో ఎఫ్ఎక్స్ సైన్ ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ కాస్ ఎక్స్ క్లియర్ కట్ గా సరిపోయింది కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఫార్ములే. ఓకే, ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఎక్స్ dx is equal to e power x f of x plus c. Okay, that implies integral e power x into question రాయండి sin x plus cos x dx is equal. సో fx క్లారిటీ వచ్చింది కదా, fx అంటే sin x ఇక్కడ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది e power x sin x plus ఓన్లీ 2 స్టెప్స్. అంటే మీరు fx కరెక్ట్ చూస్ చేస్తే బేసిక్ డిఫరెన్సియేషన్ ఐడియా ఉంటే సరిపోతుంది. So automatically you can get 2 marks here. So one of the standard model number of questions ఉంటాయి మనకి మెథడ్. ఓకే, 4-5 క్వశ్చన్స్ ఉన్నాయి, అందులోంచి ఒకటి గ్యారంటీ. ఈ మెథడ్ ఇస్తే ఆ 5 క్వశ్చన్స్ నుంచి ఒకటి ఇస్తాడు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 2. ఇంటిగ్రల్ e power x 1 plus x log x by x dx. E power x of something అంటే this method only. Okay, so now what is the solution here? E power x into first separate చేయండి 1 by x plus x log x by x ఇంటిగ్రల్ e power x into sin x ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ కదా సార్? ఇంటిగ్రేషన్ కాదమ్మా, ఇక్కడ f డాష్ అంటే డిఫరెన్సియేషన్. ఓకే ఓకే, సో 1 by x plus log x dx. ఈ ఫార్ములాలో మీరు డిఫరెన్సియేషన్ గురించే థింక్ చేయాలి. ఓకే, f డాష్ మీన్స్ డిఫరెన్సియేషన్. అంటే చూడండి ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్ గా ఫార్ములా లాగా కన్వర్ట్ అయ్యింది. ఇప్పుడు ఇందులో fx ఎవరు f డాష్ x ఎవరు అంటే క్లియర్ గా fx log x. If fx is log x, what is f dash x? 1 by x. Item. Okay, you have to identify what is fx and what is f dash x. ఇవే క్వశ్చన్స్ ఇస్తాడు మీకు కాబట్టి టెన్షన్ లేదు, ఈజీగా అప్లై చేసి ఆన్సర్ తెచ్చుకోవచ్చు. యూ జస్ట్ ప్రాక్టీస్ అంత. సో నౌ ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మీరు డెఫినెట్ గా ఫార్ములా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఫార్ములా మెన్షన్ చేయకుండా మీరు డైరెక్ట్ ఆన్సర్ వేస్తే 1 మార్క్ కట్ చేస్తాడు, ఎందుకంటే ఇది ఎక్స్క్లూజివ్ ఫార్ములా రిలేటెడ్ లాగానే సాల్వ్ చేస్తాం మనం. ఓకే, సో ఇప్పుడు బేస్డ్ ఆన్ దిస్ ఫార్ములా నౌ what is given question e power x into write this step here e power x into 1 by x plus log x dx is equal, which is given question. Okay, all is equal to only is equal to. సో fx ఏంటి ఇక్కడ log x, ఎందుకు log x డిఫరెన్సియేషన్. ఇంటిగ్రేషన్ అంటే డిఫరెన్సియేషన్ కి రివర్స్ అంతే కదా. ఇంటిగ్రల్ 1 by x అంటే log x. సో డిఫరెన్సియేషన్ ఆఫ్ log x 1 by x. ఇన్ దిస్ మెథడ్ యూ షుడ్ అవేర్ ఆఫ్ డిఫరెన్సియేషన్. జస్ట్ లైక్ ఇప్పుడు మీరు టీ సబ్స్టిట్యూషన్ లో టీ తీసుకున్నాక డిఫరెన్షియేట్ చేస్తాం కదా, అంతే. ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తే ఎవడు వస్తున్నాడో చూసుకోవాలి, అది ఎఫ్ఎక్స్ ఫిక్స్ అయిపోతే. ఇక్కడ ఎఫ్ఎక్స్ లాగ్ ఎక్స్ అని ఫిక్స్ అయిపోయినాం క్లియర్ గా. సో కాబట్టి వాట్ ఈస్ ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ అంటే ఎవరు లాగ్ ఎక్స్ ప్లస్ సి.
ఓకేనా, వెరీ ఈజీ క్వశ్చన్స్. ఓన్లీ ఎఫ్ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ మీద మీరు క్లారిటీ తెచ్చుకుంటే ఆన్సర్ వన్ స్టెప్ ఆన్సర్. ఫార్ములా యూ మస్ట్ మెన్షన్. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ నెంబర్ 3 ఇన్ దిస్ మెథడ్. ఇంటిగ్రల్ e power x into tan x plus log secant x dx. E power x into tan x plus log secant x dx. సో ఆల్మోస్ట్ ఫార్ములా లానే ఉంది కాబట్టి ఇంకా సింప్లిఫికేషన్ అవసరం లేదు. ఇదంటే సంథింగ్ ఏదో హోల్ బై ఎక్స్ అట్లుంది కాబట్టి ఒక స్టెప్ డివైడ్ చేసి తీసుకో. ఎగ్జాక్ట్లీ ఫార్ములా లాగానే కనిపిస్తుంది కాబట్టి ఎఫ్ఎక్స్ ఎవడు చూడండి, మీకు బేసిక్ డిఫరెన్సియేషన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎఫ్ఎక్స్ టాన్ ఎక్స్ అన్నాను అనుకోండి. ఇఫ్ ఎఫ్ఎక్స్ ఈస్ టాన్ ఎక్స్, వాట్ ఈజ్ ఎఫ్ డాష్ ఎక్స్? సీకెంట్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. బట్ ఇక్కడ లాగ్ సీకెంట్ ఉంది అంటే ఎఫ్ఎక్స్ టాన్ ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇంకేటేదో వచ్చింది, లాగ్ సీకెంట్ ఎక్స్ రాలేదు కాబట్టి ఎఫ్ఎక్స్ టాన్ ఎక్స్ కాదు, ఫిక్స్. అర్థమైంది? మరి ఎఫ్ఎక్స్ ఎవడు అంటే ఇక టాన్ ఎక్స్ కాకుండా క్వశ్చన్లో ఇంకోటి ఎవడు ఉన్నాడు, వాడు ఎఫ్ఎక్స్, అంతే. అర్థమవుతుందా? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్, దెన్ ఎఫ్ డాష్ ఎక్స్ ఆటోమేటిక్ టాన్ ఎక్స్ అవుతుంది. ఓకే, మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ఎఫ్ డాష్ ఎక్స్ టాన్ ఎక్స్. కాబట్టి ఒకసారి మీరు అప్లై చేస్తే చైన్ రూల్, లాగ్ సీకెంట్ ఎక్స్ 1 / సీకెంట్ ఎక్స్, సీకెంట్ ఎక్స్ డిఫరెన్సియేషన్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, సీకెంట్ సీకెంట్ క్యాన్సిల్ అయింది, టాన్ ఎక్స్ వచ్చేసి, లేదా డైరెక్ట్ టాన్ ఎక్స్ కూడా తీసుకోండి, నో ప్రాబ్లం. సో ఎఫ్ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫైనల్ అయిపోయినాయి కాబట్టి ఏం చేయమంటున్నాను, ఫస్ట్ ఒకసారి ఫార్ములా రాయండి. ఓకే, ఇదంతా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ప్రతిసారి అవసరం లేదు. బట్ ఎగ్జామ్లో మీకు ఒకటే క్వశ్చన్ ఇట్లాంటిది వస్తుంది కాబట్టి యూ మస్ట్ మెన్షన్ ఫార్ములా. ఫర్ రైటింగ్ ఫార్ములా యూ గెట్ 1 మార్క్, గుర్తు పెట్టుకోండి. ఫార్ములా రాయకపోతే 1 మార్క్ కట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఎఫ్ఎక్స్ ఎవడు లాగ్ సీకెంట్ ఎక్స్ కాబట్టి వాట్ ఈజ్ ఆన్సర్, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ఎక్స్. సో వాట్ ఈజ్ యువర్ ఫైనల్ ఆన్సర్ హియర్, ఈ పవర్ ఎక్స్ లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్ సి. అర్థమవుతున్నాం? ఈ రెండిట్లలో ఎవరు ఎఫ్ఎక్స్ అని మీరు చూడగానే చెప్పొచ్చు. టాన్ ఎక్స్ డిఫరెన్సియేషన్ సీకెంట్ స్క్వేర్, ఇక్కడ లాగ్ సంథింగ్ ఉంది కాబట్టి టాన్ ఎక్స్ ఎఫ్ఎక్స్ కాదు, ఎవరైతే రెండోది అంతే. వాట్ ఈస్ ద సెకండ్ టర్మ్ హియర్, దట్ ఈస్ లాగ్ సీకెంట్, దట్ ఈస్ ఎఫ్ఎక్స్. సో ఫైనల్ ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఎఫ్ఎక్స్, సో విచ్ ఈస్ ఈ పవర్ ఎక్స్ లాగ్ సీకెంట్ ఎక్స్ ప్లస్. సో మీకు ఐపీ 2 మార్క్స్ వేయాలి కాబట్టి వాడు ఫార్ములా రైటింగ్ 1 మార్క్, ఈ ఎఫ్ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ సపరేట్ చేస్తున్నందుకు ఇంకొక మార్క్. సో లైక్ దిస్ మెథడ్ ఈజ్ జనరల్ గా అడుగుతుండడం, చాలాసార్లు అడిగాడు. వన్ ఆఫ్ ది మోస్ట్ మెథడ్ 3 ఇది. ఇక్కడ మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ ఉండదు, ఈ పవర్ ఎక్స్ మీరు ఐడెంటిఫై చేయగానే ఆన్సర్ చెప్పేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి 4th క్వశ్చన్ మీరు చెప్పండి. ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ సీకెంట్ ఎక్స్ ప్లస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్ డిఎక్స్. సొల్యూషన్ ఏం చేయండి, హూ ఈజ్ ఎఫ్ఎక్స్ అనేది రాయండి. ఇప్పుడు సీకెంట్ ఎక్స్ ఒకటి, సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్, ఎవరు ఎఫ్ఎక్స్ చెప్పండి, ఎవరిని డిఫరెన్షియేట్ చేస్తే ఎవరు వస్తారు అంటే క్లియర్ గా మీకు తెలుస్తుంది, ఎఫ్ఎక్స్ సీకెంట్ ఎక్స్, డైరెక్ట్ ఫార్ములానే కదా. ఎస్ సార్, డిఫరెన్షియేషన్ ఆఫ్ సీకెంట్ ఎక్స్ ఇస్ సీకెంట్ ఎక్స్ టాన్ ఎక్స్. ఈ 2 స్టెప్స్ తర్వాత ఏం రాయాలి మీరు, యూ షుడ్ రైట్ ఫార్ములా. డెఫినెట్గా ఈ ఫార్ములా ఇక్కడ రావాలి. అయిపోయిన తర్వాత విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ ఏంటి, ఈ పవర్ ఎక్స్ ఎఫ్ఎక్స్, హూ ఈజ్ ఎఫ్ఎక్స్ సీకెంట్ ఎక్స్. అయిపోయింది, చూడండి ఎంత ఈజీ. ఈ క్లాస్ తోటి మనకి 2 మార్క్స్ అయిపోతాయి. ఓకే, ఇక్కడ నుంచి మీకు 4 మార్క్స్ వస్తాయి, 2 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్లాస్ అంతా ఇంకా ఎక్స్క్లూజివ్ 7 మార్క్స్ వెళ్ళిపోతాయి, 2 7 మార్క్స్. అవి కూడా ఈజీగా అయిపోతాయి మెథడ్ వైజ్. ఎప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయండి. బైనామియల్ థీరం చెప్తారా సార్ ఇది అయిపోయినాక? యా, మన నెక్స్ట్ సెషన్ బైనామియల్ థీరం చెప్తాం. నెక్స్ట్ ఎవాల్యుయేట్.
evaluate integral e power x into 1 plus tan square x plus tan x dx. ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, మేక్ ఇట్ 2. ఎందుకు ఫార్ములా లాగానే కనపడాలి. ఓకే, కాబట్టి ఏం చేద్దాం సింపుల్ గా ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఓ బ్రాకెట్ తీసుకోండి. అయిపోయి. ఎందుకు సార్ అంటే 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ చూడగానే మీకు ట్రిగ్నామెట్రీ బేసిక్ ఫార్ములా గుర్తు రావాలి. బై యూజింగ్ ట్రిగ్నామెట్రీ 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ ఏంటో సీకెంట్ స్క్వేర్ ఎక్స్. అందరూ తెలుసు 10th క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్. సో సీకెంట్ స్క్వేర్ ఎక్స్ మైనస్ tan స్క్వేర్ ఎక్స్ 1 ఐడెంటిటీ అని. సో 1 ప్లస్ tan స్క్వేర్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్ ట్రిగ్నామెట్రీ ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, ఇది ఎగ్జాక్ట్ ఫార్ములా లాగా వచ్చేసింది. మరి ఇందులో ఎఫెక్ట్స్ ఎవరు చూడంగానే ఎవరైనా చెప్పేస్తారు సార్ ఎఫెక్ట్స్ tan ఎక్స్. ఎందుకు? tan ఎక్స్ డిఫరెన్సియేషన్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఇంటిగ్రేషన్ కాదమ్మా, అసలు ఇక్కడ ఈ మెథడ్ లో మనం ఇంటిగ్రేషన్ ఏం వాడం. ఎందుకంటే ఫార్ములాని యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటాం. ఆల్రెడీ ఈ ఫార్మాట్ లో మనకి ఈ పవర్ ఎక్స్ ఎఫెక్ట్స్ వచ్చేస్తుంది, ప్రూవ్డ్ అది బై యూజింగ్ ఇంటిగ్రేషన్. కాబట్టి దీన్ని ఒక ఫార్ములా లాగా తీసుకొని ఓన్లీ ఎఫ్ఎక్స్ ఎవరు ఎఫ్ డాష్ ఎక్స్ ఎవరో ఫైనల్ చేస్తున్నాం అంతే. సో ఎఫ్ఎక్స్ tan ఎక్స్ అయితే ఎఫ్ డాష్ ఎక్స్ సీకెంట్ స్క్వేర్ ఎక్స్. ఈ మెథడ్ ఎంసెట్ కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంత ఈజీగా అడగడు, కొంచెం అక్కడ డిఫరెన్సియేషన్ మీరు కరెక్ట్ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా చేస్తారు. సో ఎఫ్ఎక్స్ ఎఫ్ డాష్ ఎక్స్ ఫైనల్ అయిపోయినాయి ఇక్కడ క్లారిటీ. కాబట్టి ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ యూ షుడ్ రైట్ ఫార్ములా. ఓకేనా, ఈ ఫార్ములా ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఆన్సర్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎఫ్ఎక్స్. ఎఫ్ఎక్స్ ఎవరు? tan ఎక్స్. అయిపోయి. సో లాస్ట్ క్వశ్చన్ ఇన్ ది మెథడ్. మెథడ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ ఎక్స్ ఈ పవర్ ఎక్స్. టోటల్ ఎన్ని మెథడ్స్ ఉంటాయి సార్? ఎక్స్ ప్లస్ 1 అయిపోయినాయి. మెథడ్ 2 ఆల్రెడీ మీకు ప్రీ సబ్స్టిట్యూషన్ అయిపోయింది కదా. ఎస్ సార్. తర్వాత ఒకటి మనకి అంతే మెథడ్ 3 ఫైనల్. ఒకటి బై పార్ట్స్ లో ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ మెథడ్ 2నే మాక్సిమం ఇంపార్టెంట్. ఓకే సార్. కంబైన్ గా 1-2 క్వశ్చన్స్. ఈ మెథడ్ అయిపోతే ఆల్మోస్ట్ మీకు అయిపోయినట్టు. 3 మెథడ్స్ మీదే మనకు 2 మార్క్స్ అడుగుతాయి. మెథడ్ 1, మెథడ్ 2 టీ సబ్స్టిట్యూషన్, మెథడ్ 3 దిస్. ఈ మూడే ఉంటాయి, ఇంకా 2 మార్క్స్ వేరే ఉండవు జనరల్. ఓకే, మీకు టీ సబ్స్టిట్యూషన్ ఆల్రెడీ అయిపోయింది. దిస్ వన్ ఈస్ మెథడ్ 3 ఈ పవర్ ఎక్స్. ఫస్ట్ మెథడ్ ఆల్రెడీ చూశారు కదా. ఇది చూడండి, ఇది కొంచెం డిఫరెంట్, ఎగ్జాక్ట్ లేదు. ఇక్కడ ఏం చేద్దామంటే సొల్యూషన్. సో అఫ్ కోర్స్ ఈ పవర్ ఎక్స్ ఉంటే మీకు ఐపీలో ఇదే మెథడ్ ఇట్లా కన్వర్ట్ చేయాలి. ఓకే, యూ షుడ్ కన్వర్ట్ లైక్ దిస్. ఎట్లా చేద్దాం ఇది సొల్యూషన్ చూడండి. ఈ పవర్ ఎక్స్ ఇంటిగ్రల్ ఈ పవర్ ఎక్స్. ఫస్ట్ రైట్ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఫస్ట్ స్టెప్ ఏం లేదు, జస్ట్ అరేంజ్ చేసాం అంతే. సెకండ్ స్టెప్ చూడండి, ఎక్స్ కి 1 యాడ్ చేసి -1. ఓకే, యాడ్ 1 సబ్స్ట్రాక్ట్ 1. ఇదో టెక్నిక్ అమ్మ. చూడండి, ఇక్కడ ఎక్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ ప్లస్ 1 ఉంది డినామినేటర్ లో, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి. ఇక్కడ +1 ఉంది కాబట్టి యాడ్ 1 సబ్స్ట్రాక్ట్ 1. ఇక్కడ +2 అనుకుంటే యాడ్ 2 సబ్స్ట్రాక్ట్. అంటే ఇక్కడ ఉన్న కాన్స్టెంట్ న్యూమరేటర్ ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేసిన తర్వాత సపరేట్ చేయండి. ఫస్ట్ టర్మ్ ఇక్కడ బ్రాకెట్ కూడా పెట్టేద్దాం. ఫస్ట్ టర్మ్ x+1 అవుతుంది కదా. x+1 బై x+1 హోల్ స్క్వేర్.
Second term minus 1 by x plus 1 also. Okay. Now integral e power x into x plus 1 by x plus 1 whole square is 1 by x plus 1. 1 by x plus 1 whole square. So clearly, first one is fx here. Second one is f dash x. Okay, x plus 1 differentiation is minus 1 by x plus 1 whole square. Next step is you have to write formula. Okay, so after writing formula, you should write final answer as e power x into fx. fx 1 by x plus 1 plus దీన్ని e power x by x plus ఇట్లా తీసుకొని నీట్గా ఉంటుంది. ఓకే, ఇంతేనా? ఎక్కువ మీకు క్వశ్చన్స్ వస్తే టీ సబ్స్టిట్యూషన్ లేదా ఈ ఫార్ములా, లేదంటే మెథడ్ 1 లేకపోతే ఈ ఫార్ములా. ఓకే, అయిపోయింది. ఇంటిగ్రేషన్ 2 మార్క్స్ క్లోజ్. మెథడ్ 1 సాల్వ్ చేయాలి, ఫార్ములా కన్వర్ట్ చేయగానే ఫార్ములా అప్లై చేయాలి. మెథడ్ 2 ఏంటి? టీ సబ్స్టిట్యూషన్. మెథడ్ 2 మొత్తం ఏ క్వశ్చన్ చూసినా టీ అప్రాప్రియేట్ టీ తీసుకోవాలి, సాల్వ్ చేయాలి. నెక్స్ట్ మెథడ్ 3 ఏంటి? ఈ ఫార్ములా ఇస్తే ఫస్ట్ రెండిట్లోంచి 2 క్వశ్చన్లు వస్తాయి, లేదు 2, 3 లోంచి వస్తాయి, లేదు 1, 3 లోంచి వస్తాయి. జనరల్ గా ఇలాగే అడుగుతాడు. ఓకే, ఈ మెథడ్ క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు టీ సబ్స్టిట్యూషన్ లోనే కొన్ని డిఫరెంట్ మోడల్స్ చేద్దాం. ఓకేనా, మెథడ్ 3 కంప్లీట్ అయింది. ఈ క్వశ్చన్ కూడా క్లియర్ అయిపోయింది కదా, డౌట్ ఏం లేదు కదా. ఓకేనా, మీరు ఫాలో అయిపోయారా? Yes, sir. చూడండి, అండర్ టీ సబ్స్టిట్యూషన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ x పవర్ 8 by ఈ 2 టైమ్స్ ఇచ్చడం 19 and 23. టీ సబ్స్టిట్యూషన్ అని జస్ట్ చూడండి, ఇక్కడ లాజిక్ ఏంటంటే x పవర్ 8 by ఈ మోడల్ ఇంపార్టెంట్. ఇది వేరే మోడల్ అనం, టీ సబ్స్టిట్యూషన్ లోనే కొద్దిగా సేమ్ ఒకటి ఇదే లాజిక్ తోటి మనకు 2, 3 క్వశ్చన్స్ ఉంటాయి. అవి చేస్తే ఈ మెథడ్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూడండి 1 ప్లస్ ఇక్కడ 18 ఉంది కదా, 8 + 1 9 and 2 9 into 2 అమ్మాయి కాబట్టి ఇట్లా రాయాలి. అంటే ఇక్కడ 8 ఉంటే 9 స్క్వేర్ వస్తుంది, అట్లాగే సెట్ అయ్యేటట్టే ఇస్తాడు. ఓకేనా, 8 ఉంది ఇక్కడ, 9 స్క్వేర్ ఈజ్ 18. సో 18 ఏం రాసాం? x పవర్ 18 x పవర్ 9 హోల్ స్క్వేర్ అని రాసాం. నౌ పుట్ x పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు t. ఇఫ్ x పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు t, differentiate 9x power 8 dx is equal to dt. Okay na, ఇక్కడ dx ఉంటుంది default. Now what is x power 8 dx? 1 by 9 dt. Clear కదా? Yes. ఇప్పుడు ఏం చేద్దాం, క్వశ్చన్ మొత్తం t కన్వర్ట్ చేద్దాం.
సో x power 8 dx 1 by 9 dt 1 by 9 అవుట్ సైడ్ ఈ x power 8 dx ప్లేస్ లో dt బై 1 ప్లస్ x power 9 t తీసుకున్నాం కదా x power 9 హోల్ స్క్వేర్ కాబట్టి ఇది t స్క్వేర్. ఓకేనా 1 by 9 ఇంటిగ్రల్ 1 by 1 ప్లస్ t స్క్వేర్. ఇది చూడంగానే డైరెక్ట్ ఫార్ములా మీకు గుర్తొస్తాం 1 by 1 ప్లస్ t స్క్వేర్ tan ఇన్వర్స్ t 1 by 1 ప్లస్ x స్క్వేర్ ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ x ఇది t కాబట్టి tan ఇన్వర్స్ t ప్లస్ అయిపోయింది 1 by 9 tan ఇన్వర్స్ t t అంటే x పవర్ 9. ఓకే మా క్లియర్ గా సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి. ఇక్కడ ఏం చేసాం చూడండి 18 ని 9 హోల్ స్క్వేర్ తీసుకుంటాం. ఓకే x పవర్ 18 ఇది ఒకటే టెక్నిక్ ఇక్కడ x పవర్ 18 ఏం చేయాలి x పవర్ 18 x పవర్ 9 హోల్ స్క్వేర్. ఈ 9 కూడా మీకు ఎట్లా ఐడియా వస్తుంది అంటే పవర్ 8 కదా 8 ప్లస్ 1 ఆర్ 8 మైనస్ 1 ఆ లింక్ తోటే ఇస్తాడు. జనరల్లీ ప్లస్ 1 ఏంటి ఓకే జనరల్ గా ఏముంటది అంటే న్యూమరేటర్ పవర్ కి ఇంకా డినామినేటర్ పవర్ దగ్గర ఉంటే న్యూమరేటర్ పవర్ కి +1 తోటే ఇక్కడ ఈ టర్మ్ ఉంటది అన్నమాట. -1 తో ఉంటుందా సార్? ఉండొచ్చు క్వశ్చన్ బట్ జనరల్ గా +1 ఇస్తున్నాం. ఓకే అది అయిపోయిన తర్వాత టీ తీసుకొని డిఫరెన్షియేట్ చేస్తున్నాం x పవర్ 9 డిఫరెన్షియేషన్ 9x పవర్ 8 ఇది తెలుసు కదా మీకు టీ dt x పవర్ 8 కావాలి ఎందుకు ఈ టర్మ్ కావాలి x పవర్ 8 dx is what 1 by 9 dt 1 by 9 outside dt by 1 plus t square 1 by 9 outside integral 1 by 1 plus t square tan inverse t. What is t x power 9 అయిపోయింది. ఒకటి మీరు ట్రై చేయండి మీకు వచ్చేస్తుంది. దిస్ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సేమ్ మోడల్ x పవర్ 5 by yes sir x పవర్ 5 as it is. ఇప్పుడు x పవర్ 12 ఏం రాయొచ్చు చెప్పండి 6 స్క్వేర్ 6 హోల్ స్క్వేర్. లాజిక్ ఫస్ట్ స్టెప్ ఒకటి ఐడియా రావాలి వచ్చింది అనుకోండి మిగతా మళ్ళీ సింపుల్ గా ఏముంది x పవర్ 6 t డిఫరెన్షియేట్ 6x పవర్ 5 dx dt ఇక్కడ x పవర్ 5 dx మళ్ళీ సేమ్ స్టెప్స్ పడతాయి x పవర్ 5 dx 1 by 6 dt ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ ఈక్వేషన్ టోటల్లీ యూ షుడ్ కన్వర్ట్ ఇంటూ t. ఓకే 1 by 6 అవుట్ సైడ్ ఇది x పవర్ 5 dx ఓకే 1 by 6 అవుట్ సైడ్ dt రాసేయండి బై 1 ప్లస్ ఏమవుతుంది మరి t స్క్వేర్. సో 1 by 6 1 by 1 plus t square మళ్ళీ సేమ్ ఆన్సర్ tan ఇన్వర్స్ t ప్లస్ c. సో 1 by 6 tan ఇన్వర్స్ t అంటే ఏంటి x పవర్ 6. ఓకేనా ఇది కూడా టీ సబ్స్టిట్యూషన్ అయితే ఫస్ట్ స్టెప్ ఒకటి మీకు ఐడియా రావాలి. ఇంతేమ్మా ఇవే ఇంకా మీకు 2 మార్క్స్ పర్ఫెక్ట్ గానే చాలు అంతే. ఇంకొకటి ఇస్తాను జస్ట్ ప్రాక్టీస్. టోటల్ 15 క్వశ్చన్స్ చెప్పారు సార్ ఆ ఒక్కటి చేసుకుంటే సరిపోతాయా సార్? ఓ చాలు ఇంటిగ్రల్ 3x² by 1 plus x power 6 ఇదేం చేస్తారు చెప్పండి 3 స్క్వేర్ x పవర్ 3 హోల్ యా x cube square x power 3 whole square వెరీ గుడ్. x పవర్ 6 ని x cube whole square
put x power 3. ఓకే, తర్వాత అన్ని ప్లేలిస్ట్ చేస్తున్నాం. ప్లేలిస్ట్ చేసి ఇంటిగ్రేషన్ పంపించినాక ప్లేలిస్ట్ మొత్తం చేయండి, ఆల్మోస్ట్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ 3x² dx మొత్తం మన న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ సింపుల్ గా ఏమైంది, dt అయిపోయింది. మళ్ళీ 1/3 అవసరం లేదు, ఎందుకు 3 క్వశ్చన్ లోనే ఇన్వాల్వ్ అయింది కాబట్టి dt by 1 plus x³ t కాబట్టి t². tan inverse t. Okay, now which is equal to tan inverse t place ఎవరు x³ ఫినిష్. ఓకే, సో ఈ మెథడ్స్ వెరీ ఇంపార్టెంట్.